సో అక్షర 5 మూవీస్ చేస్తున్నావు. ఫస్ట్ నితిన్ గారి మూవీ గురించి వద్దాము. తమ్ముడు మూవీ ఎలా ఉంది? నితిన్ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మూవీలో? నా కెరియర్లో బిగ్గెస్ట్ రోల్ అంటే తమ్ముడు మూవీయే. అండ్ నేను చాలా అవైటింగ్ ఫర్ ద రిలీజ్ బికాస్ చాలా పని చేసాం ఆ మూవీ కోసం. చాలా లొకేషన్స్ వెళ్ళాము. అండ్ ఐ లవ్ మై క్యారెక్టర్, ఐ లవ్ ద మూవీ స్క్రిప్ట్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో వెయిట్ చేస్తూ ఉంటాను. సో తమ్ముడు మేము మరేడ్మిల్లిలో తీసాము షూటింగ్. ఇక్కడ కూడా తీసాము, బట్ అక్కడే చాలా స్కెడ్యూల్స్ తీసాము. సో ఆ ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ వైబ్ మొత్తము నేను కెమెరాలో అంటే స్క్రీన్లో చూడలేదు ఇప్పటి వరకు. సో బిగ్ స్క్రీన్లో చూడాలని. సో అక్షర మూవీలో అయితే నువ్వు స్క్రీన్ మీద చూసుకోవాలనుకుంటున్నావు. చాలా బ్యూటిఫుల్ రోల్ అని చెప్పావు. నార్మల్గా పర్సనల్గా నితిన్ గారు ఎలా ఉండేవాళ్ళు? ఆయన మీతో మాట్లాడడం కానీ ఆ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉండేవి షూటింగ్లో? నితిన్ గారు ఇస్ అ ట్రూలీ అమేజింగ్ పర్సన్. మాతో రోజు షూట్ రోజు మాట్లాడేవాళ్ళు. బ్రేక్స్లో తీసుకున్నప్పుడు హీ వుడ్ ప్లే విత్ అస్. మేము రిడిల్స్ అడిగేవాళ్ళం ఒక్కొక్కరిని. వీ వుడ్ హ్యావ్ క్వశ్చన్ సెషన్స్ అండ్ చాలా ఆడుకునే వాళ్ళం నితిన్ గారితో. సో లైక్ నేను ఫస్ట్ చాలా భయపడేదాన్ని. ఆయన చాలా పెద్ద యాక్టర్. నేను పుట్టకుండా ముందు నుంచి హీ వాజ్ అన్ అమేజింగ్ స్టార్. ఇప్పుడు ఆయనతో ఇంత దగ్గరలో పనిచేస్తున్నా ఐ వాజ్ వెరీ స్కేర్డ్. కానీ నితిన్ గారే ఫస్ట్ అప్రోచ్ అయ్యి హాయ్ మీ పేరు అదంతా అడిగారు మీ ఫిలిం కెరియర్ అని. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ, ఎందుకంటే అంత స్వీట్ హార్టెడ్గా ఉన్నారు. అండ్ దే వర్ స్పెండింగ్ సో మచ్ టైమ్ విత్ అస్. నితిన్ గారైనా, వర్ష గారైనా, లయ గారైనా. సో ఇట్ వాజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ విత్ ఆల్ ఆఫ్ ది యాక్టర్స్. ఎవ్రీవన్ వాజ్ సో నైస్. సో నీకు చాలా ఇష్టమైన పవన్ కళ్యాణ్ గారితో వకీల్ సాబ్ తీసిన డైరెక్టర్, ఈ మూవీకి కూడా ఆయనే డైరెక్టర్ కదా. సో ఆయనతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? వేణి శ్రీరామ్ గారు ఈజ్ అన్ అమేజింగ్ డైరెక్టర్. నేను ఆయన సినిమాలు చూశాను చాలాసార్లు, ఒకటేసారి కాదు 100 సార్లు రిపీట్ పెట్టుకుని కూడా చూస్తాను. అంత అమేజింగ్ మూవీస్ ఆయనవి. సో ఆయనతో పనిచేయడం వాజ్ అన్ ఆసమ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఫస్ట్ ఆడిషన్ ఇచ్చినప్పుడు ఐ డిడ్ నాట్ నో దిస్ వాజ్ తమ్ముడు మూవీ, వేణు శ్రీరామ్ గారు డైరెక్టర్ అని. నాకు తర్వాత అమ్మ చెప్పాక తెలిసింది సార్ డైరెక్ట్ చేస్తున్నారు ఈ మూవీని. అంటే ఓ మై గాడ్ వాట్. ఓకే. అయితే అప్పుడు సెట్కి వెళ్ళినప్పుడు ఐ వాజ్ రియలీ స్కేర్డ్ బికాస్ అంత పెద్ద డైరెక్టర్ అయినా. అండ్ బట్ దెన్ సార్ వాజ్ సో స్వీట్. నాతో చాలా మాట్లాడారు అండ్ సీన్స్ గురించి చాలా ఎలాబరేట్ చేశారు. సో సార్ వాజ్ రియలీ నైస్. ఆయనతో పనిచేయడం వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్.